కిడ్నీలా ఇడ్లీలా 30 రూపాయలకు ప్లేట్ ఇడ్లీ అన్నంత ఈజీగా 30 లక్షలకు ఒక కిడ్నీ అంటూ దందా చేస్తున్నారు కేటుగాళ్లు. సామాన్యుల కష్టాల్ని క్యాష్ చేసుకుంటున్నారు. బాధితుల్ని నిందితులుగా చేస్తున్న నయవంచన ఇప్పుడు మరో లెవెల్లో అయిపోయింది. ఏపీలో సంచలనం రేపుతున్న కిడ్నీ ర్యాకెట్ పై స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. ఇడ్లీల లెక్క కిడ్నీ ఫర్ సేల్, సామాన్యులే టార్గెట్. ఏపీలో వరుసగా కిడ్నీ మోసాలు. ఆంధ్రప్రదేశ్లో కిడ్నీ మార్పిడి వివాదాలు తెరపైకి రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తూ ఉంది. కాసుల కోసం కక్కుర్తిపడి కిడ్నీలను ఇడ్లీల్లో అమ్మేసుకుంటున్నారు. పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు వారి ఆర్థిక అవసరాలను అడ్డం పెట్టుకొని కిడ్నీలను హోల్సేల్గా కొట్టేస్తున్నారు. అసలు కిడ్నీ మార్పిడి వెనక ముఠా మాఫియా ఉందా? దీనిపై అధికారులు ఏం చేస్తున్నారు, డాక్టర్లు ఏం చెప్తున్నారు, ఇప్పుడు చూద్దాం. సామాన్య మధ్యతరగతి ప్రజల్ని టార్గెట్ చేసుకుని కిడ్నీ మాఫియా వల విసురుతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గార్లపాటి మధుబాబు అనే వ్యక్తిని ట్రాప్ చేశారు దళారులు. 30 లక్షలకు కిడ్నీ ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నారు. విజయవాడలోని ఓ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి జరిగింది. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకపోవడంతో గార్లపాటి మధుబాబు పోలీసులను ఆశ్రయించారు. తీగలాగితే ఇప్పుడు కిడ్నీ రాకెట్ డొంక కదిలింది. డాక్టర్ శరత్ బాబు సహా దళారులు భాష, సుబ్రహ్మణ్యం, వెంకట్లపై కేసు ఫైల్ అయింది. ఎట్టకేలకు కిడ్నీ రాకెట్ కేసులో పురోగతి సాధించారు గుంటూరు పోలీసులు. దళారులు సుబ్రహ్మణ్యం, భాషాలను అరెస్ట్ చేశారు. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూ యాక్ట్ 1994 కింద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 1 వీక్ బ్యాక్. అందులో కంప్లైనెంట్ యొక్క పూర్తి స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళ బంధువుల్ని మిగతా వాళ్ళని విచారించి ఇందులో అక్యూజ్డ్గా ఐదు మందిని మనం పేర్కొనడం జరిగింది స్టార్టింగ్లో. ఇప్పుడు ఆ అక్యూజ్డ్లో A1 ముద్దాయి అయిన సయ్యద్ యూసఫ్ సోను బాషా అలియాస్ బాషా, ఇతను గీతా మందిర్ వీధి, సీతారామపురం, ఏలూరు రోడ్డు, విజయవాడలో ఉంటున్నాడు. మరియు A3 నిమ్మకాయల సుబ్రహ్మణ్యం, తండ్రి రాంబాబు, ఇతని వయసు 33 సంవత్సరాలు, కృష్ణా జిల్లా వాసి, బంటుమిల్లి మండలం, నరసప్ప చెరువు విలేజ్. వీళ్ళిద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగిందండి ఈరోజు. ఉల్టా చోర్ కొత్వాల్కోట అంటే అన్నట్టుగా బాధితులనే నిందితులుగా చేస్తున్నారు. 30 లక్షలు ఇస్తామని మధుబాబుకి ఎరవేసిన కేటుగాళ్లు ప్లేట్లు ఫిరాయించడమే కాదు, మధుబాబు పథకం ప్రకారమే రాద్ధాంతం చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పుడు ఇన్నుట్లో మెయిన్ మీరు చూపిస్తున్న మధుబాబే మెయిన్ ఫ్రాడ్. అతను 7-8 నెలల నుంచి తిరుగుతున్నాడు. అంటే ఎన్ని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాడు, ఎన్ని తీసాడు, మొత్తం లీగల్గా జరిగింది. ఆధార్లు అతను వాళ్ళ ఊరు వెళ్ళాడు, అన్నీ చేసుకున్నారు. ఇప్పుడు ఇలాంటప్పుడు అవతల వాళ్ళని ఎలా బ్లేమ్ చేస్తారు? సర్జరీ ముందు రోజే 7 లక్షల రూపాయలు, 1,10,000 రూపాయలు ముందుగా ఇచ్చారు. మొత్తం 8,10,000 ప్లస్ ఇలా ఖర్చులు, ఇంట్లో అవసరాలు అన్నీ వాళ్ళే చూసుకున్నారు. మెయిన్ ఇతను కుట్రకోణం ఏంటంటే డాక్టర్ గారు ఇలా లెఫ్ట్ రైట్ ఇతను తీశారు, హాస్పిటల్ మీద వేస్తే ఆయన ఏమైనా ఇస్తాడు అన్న ప్లాన్ ప్రకారమే మొత్తం చేశాడు. అటు కిడ్నీ డీల్లో మధ్యవర్తిగా వ్యవహరించిన వెంకట్ విడుదల చేసిన వీడియో ఇప్పటికీ ఇంకా పరారీలో ఉన్న ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక మధుబాబు కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వెంకటస్వామి మాట వినండి. సార్, అతను నాకు విజయవాడ హాస్పిటల్కి వచ్చాడు కదా సార్, నేను ఇస్తాక ముందుకు వస్తానని చెప్పిన తర్వాత ఇలా సార్ దగ్గరికి తీసుకెళ్ళినాక ప్రాసెస్ ఉంటుందని చెప్తే నేను మీ ఇంటికాడే ఉంటున్నాను కాబట్టి మా ఫ్యామిలీ మొత్తం మేము ఎక్కడ కావాలని వస్తామని చెప్పాడు సార్. గుంటూరు కమిటీకి కూడా అతనే వచ్చాడు సార్ ఫోన్ చేస్తే. మాకు అన్నీ లీగల్గా చేపించుకుని ఇప్పుడు మేము మోసం చేసామంటున్నాడు సార్. మేమే డబ్బులు వద్దన్నాడని ఆశపడి తీసుకున్నాం సార్, కాకపోతే మానవత్వంతో ఇచ్చాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ప్రభుత్వం విధి విధానాలను రూపొందించింది. కానీ కాసుల కక్కుర్తి, మెడికల్ మాఫియా వాటిని తుంగలో తొక్కుతోంది. విశాఖ, విజయవాడలో వెలుగు చూసిన కిడ్నీ మోసాలే అందుకు నిదర్శనం. తాజాగా మధుబాబు విషయంలో విజయవాడ విజయ హాస్పిటల్ పై ఆరోపణలు వచ్చాయి. అయితే తాము నిబంధనల ప్రకారమే కిడ్నీ మార్పిడి చేశామంటున్నారు వైద్యులు. దీంట్లో ఏముంటుందంటే, మీరు విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్కి మేము ఈ లెటర్ ఇస్తున్నాము, మీరు సర్జరీ చేసుకోవచ్చు, దీంట్లో ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లేవని ఇక్కడ మెన్షన్ చేస్తారు పైన కమిటీ ఫైనల్ లెటర్. ఈ లెటర్ కాపీ మనకు వచ్చిన తర్వాత మాత్రమే మనం సర్జరీకి, రీనల్ ట్రాన్స్ప్లాంట్కి ప్రొసీడ్ అవుతాం. ఇది లీగల్ ట్రాన్స్ప్లాంట్స్ అంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ తహసీల్దార్ డిపార్ట్మెంట్ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చి సర్టిఫికేట్స్ తీసుకొచ్చి పేషెంట్ నేను సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నానండి అంటే డాక్టర్ వెళ్ళి వాళ్ళ విలేజ్కి వెళ్ళి వెరిఫికేషన్ చేయలేడు. ఏదైనా హాస్పిటల్ని బ్లేమ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. యాజ్ పర్ లీగల్గా జరిగిన దానికి హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఏమీ లేదు. 1% కూడా దీనిలో ఇల్లీగల్గా జరిగింది లేదు. రిలేటివ్స్, నాన్ రిలేటివ్స్ కు సంబంధించి రెవెన్యూ, పోలీస్ అధికారులు సర్టిఫై చేశాకే ఈ కిడ్నీ మార్పిడి చేశామన్నది డాక్టర్ల వర్షన్. కానీ రియాలిటీలో కథ మరోలో ఉంది. ఏ సంబంధం లేని వారిని సంబంధికులని చెప్తూ తప్పుడు ధ్రువపత్రాలు క్రియేట్ చేశారనేది మరో ప్రధాన ఆరోపణ. దొరికితే దొంగ, దొరక్కపోతే కిడ్నీల కొత్తతో కోట్లకు కోట్లు కాసుల